హాయ్ గైస్, లవ్ యూట్యూబ్ వెల్కమ్స్ యూ. ఆ రోజుల్లో మీర్వాన్ ఆశువుగా రచనలు చేసేవారు. 1917 ఫిబ్రవరి 16వ తేదీన అతి అరుదైన ఓ గజల్ రచించారు. భగవంతుని కరుణ ఎంత ప్రాణాంతకమైనది, ఎంత విచిత్రమైనది. ఆ కృపయే గులాబీలకు ముళ్ళు అతికించింది. ఆ కృపయే గులాబీలకు ముళ్ళు కూడా అతికించింది. భగవంతుని వైభవంలో న్యాయం ఎలా దాగి ఉందో, ఆయన దయాగుణంలో నిర్దయ అలాగే దాగి ఉంది. ఏ మతమైన మధుపానాన్ని అనుమతిస్తుందో లేదో, నాకు మాత్రం ప్రేమ మధువులోని ఆ మత్తు కావాలి. నాకు మాత్రం ప్రేమ మధువులోని ఆ మత్తు కావాలి. ఓ భగవంతుడా, ప్రేమ మధు మత్తులో ఎంత దివ్యానందం ఉందో, ఆ ఆనందం మానవుడు తాగే మధువులో ఏముంది? పుస్తక పఠనంతో ప్రేమానుభవాన్ని ఎవ్వరూ పొందలేరు. ప్రేమను మాటల్లో వర్ణించడం అసాధ్యం. నిజమైన ప్రేమ గురించి నేనెక్కడా చదవలేదు. దాన్ని గురించి రాయడం అసాధ్యం. కాబట్టి ఎద చిందించే రుధిరంతో మాత్రమే ప్రేమను చిత్రించవచ్చు. అప్పుడే ఆ చిత్రపటం నీదవుతుంది. అప్పుడే ఆ చిత్రపటం నీదవుతుంది. ఓ దైవమా, నీతో ఏకమయ్యే వరాన్ని ప్రసాదించు. నీ ఎడబాటుతో నేను మరణించాను. నీ వియోగంలో నేను అనుభవించిన కష్టాలను నీ ఖాతాలో లెక్క వేయాల్సిన అవసరం లేదు. నా హృదయం రక్తం చిందిస్తోంది. అది నలిగిన మాంసం ముద్దుగా తయారయ్యింది. అట్టి హృదయ గాయాలపై నీవు చల్లే ఆ ఉప్పే లోటయింది. భగవంతుని గురించి ఆయన ప్రేమికుల్ని ఎందుకు ప్రశ్నిస్తారు? ఓ భగవంతుడా, ప్రశ్నలోనూ సమాధానంలోనూ నీవే కనిపిస్తావు. నేను భగవంతుడిని చూశాను. అన్ని చోట్ల ఉండేది ఆ భగవంతుడే. ప్రతి హృదయం ఆయన నిలయమే. పవిత్రమైన హృదయ నిలయం ద్వారా భగవంతుడు దివ్య మధువును పంచుతున్నాడు. కానీ ఆయన ఉన్న నిలయం బయటికి మాత్రం శిథిలావస్థలో కనిపిస్తుంది. ఆయన ఉన్న నిలయం బయటికి మాత్రం శిథిలావస్థలో కనిపిస్తుంది. ప్రపంచంలోని కష్టాలను తాము అనుభవిస్తూ మనుషులు ఎందుకు ఆందోళన చెందాలి? ఓ హ్యూమా, భగవంతుడు తన కృప నీ మీద వర్షిస్తే దివ్యానందాన్ని నీ బాధల్లోనే రుచి చూడగలవు. ఓ హ్యూమా, భగవంతుడు తన కృప నీ మీద వర్షిస్తే దివ్యానందాన్ని నీ బాధల్లోనే రుచి చూడగలవు. మీర్వాన్ అంటే మన మెహర్ బాబా గారు రచించిన గజళ్లలో ఈ గజల్ అంటే ఆయనకు ప్రాణప్రదమైనది. పర్వర్దిగార్ మెహర్ ప్రభుకి నమస్కరిస్తూ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. లవ్ యు ఆల్.